వెల్కమ్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. నేను రాజు. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత వైసీపీలో ఒక రకమైనటువంటి ఆందోళన మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి 2.0 అని ప్రకటించిన తర్వాత తొలి అరెస్టు ప్రస్తుతానికి వంశీది కావడంతో నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతున్నారు? సో 2.0 అని జగన్ ప్రకటించిన వెంటనే నారా లోకేష్ రెడ్ బుక్ కూడా ఓపెన్ అయ్యింది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతోంది. మరి ఈ నేపథ్యంలోనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద మొత్తం 16 క్రిమినల్ కేసులు ఉన్నట్టు, ఈ నేపథ్యంలోనే ఆయన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతానికి ఏదైతే భవానీపురంలో ఉన్నటువంటి అంటే హనుమాన్పేటలో ఉన్నటువంటి జిల్లా జైలుకి వంశీని తరలించారు. ప్రస్తుతానికి ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి ఘటన కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుడైనటువంటి సత్యవర్ధన్ని బెదిరించి ఆ కేసును విత్డ్రా చేసుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా అతన్ని కిడ్నాప్ చేశాడు అనేటటువంటి కోణంలో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మొదటి నుంచి కూడా వంశీ ఒక అరాచకమైనటువంటి వ్యవస్థని గన్నవరంలో నడిపించాడు అనేటటువంటి విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు ఉన్నాయి. ఆయన మీద 100 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమ మైనింగ్కి పాల్పడ్డాడని చెప్పేసి, అలాగే సంకల్ప సిద్ధికి సంబంధించినటువంటి స్కామ్లో ఆయన పాత్రధారి అని చెప్పి, అలాగే కోఆపరేటివ్ సొసైటీలో దోపిడీ చేశారు, అలాగే క్యాషినో సంస్కృతిని పెంచి పోషించారు అనేటువంటి అంశంతో పాటు అశోక్ లేలాండ్కి సంబంధించినటువంటి కంపెనీ మూతపడ్డానికి కూడా ఇతనే కారణమయ్యాడు అనేటటువంటి అనేక రకాలైనటువంటి విమర్శలు ఇతని మీద మొదటి నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీద దాడి చేయడం, అంతేకాకుండా ఆయన మీద అక్రమ కేసులు పెట్టించడం, అలాగే ఎన్ఆర్ఐ అయినటువంటి డాక్టర్ లోకేష్ కుమార్ని కిడ్నాప్ చేసి దాడి చేశాడని చెప్పేసి కూడా ఆయన మీద విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు మహిళల మీద కూడా ఆయన బెదిరింపులకు పాల్పడ్డాడు అని చెప్పేసి కూడా అనేక రకాలైనటువంటి విమర్శలు ఆయన మీద ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఆయన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ప్రస్తుతానికి ఈ రెడ్ బుక్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, సో ఈ రెడ్ బుక్ ఓపెన్ అయింది. సో రెడ్ బుక్ ఓపెన్ కావడం వల్ల ఖచ్చితంగా నెక్స్ట్ ఎవరు అనేటటువంటి ఆందోళన అయితే అందరిలో కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల ఆఫీసులను సైతం తగలబెట్టడం కావచ్చు, అంతేకాకుండా ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద తీవ్ర స్థాయిలో ఆయన చేసినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఆగ్రహావేశాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇది ఇవాళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనేందుకు జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుపులేటి సురేష్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, వీరు మనతోటి జూమ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. వీరితో పాటు టీడీపీ జనరల్ సెక్రటరీ, అలాగే వల్లభనేని వంశీ బాధితురాలైనటువంటి మల్పూరి సాయి కళ్యాణి గారు మరి కాసేపట్లో మనతోటి జూమ్లో జాయిన్ అవుతారు. సో ముందుగా మనం పెద్దిరెడ్డి రవికిరణ్ గారితో మాట్లాడుతాం. సార్, గుడ్ మార్నింగ్ రవికిరణ్ గారు. ఏంటి అసలు ప్రస్తుతం వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి అంశం? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఏమంటుందంటే ఇది కక్షపూరితంగా వ్యవహరించింది, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేక మా నాయకులను అరెస్ట్ చేస్తుందని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇప్పటి వరకు కూడా స్తబ్దుగా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు సో మమ్మల్ని ఇబ్బందులు పెట్టినటువంటి వాళ్ళకి సరైనటువంటి శిక్ష